అన్న కల్కి సినిమా ఎట్లుందన్న సినిమా? కల్కి సినిమా హైటెక్ సినిమా భయ్య, అందరికి అర్థం కాదు. సాఫ్ట్వేర్ వాళ్ళకి అర్థమవుతుంది. వాళ్ళు చూస్తే ఈ బుజ్జిని చూసి బజ్జీని తయారు చేస్తారు. ఇందులో బుజ్జి ఉంది కదా, ఈ బుజ్జిని చూసి బజ్జీని తయారు చేస్తారు మన వాళ్ళు. అదంతే, అది కింది వాళ్ళకి అర్థం కాదు, మినిమం డిగ్రీ ఉండాలి. సో మన క్యారెక్టర్స్ అమితాబ్ బచ్చన్ కానీ కమల్ హాసన్ అందరు ఎట్లా ఉన్నాయి? మొత్తం క్యారెక్టర్ల పరంగా కథ పరంగా ఎట్లా ఉంది స్టోరీ? కమల్ హాసన్ గారు ఉన్నారు, ఇందులో ఉన్న వాళ్ళంతా ప్రపంచ మేధావులు భయ్య. బాహుబలి సినిమా ఈ దెబ్బకు సునామీ వచ్చింది, కొట్టుకొని పోయింది అనుకున్నా. దాని బాహుబలి అంచు కూడా తాకలేదు. ఇలా మళ్ళీ మొత్తం ప్రపంచ మేధావులు. అమితాబ్ బచ్చన్ గారు ఉన్నారు, కమల్ హాసన్ గారు ఉన్నారు, ఆర్జీవి గారు ఉన్నారు, బ్రహ్మానందం గారు ఉన్నారు, విజయ్ దేవరకొండ గారు ఉన్నారు, రాజమౌళి గారు ఉన్నారు. ఇంతమంది ఉన్నారు. ఇది పెద్ద అరేబియా సముద్రం లాంటిది, ఒక పెద్ద సునామీ లాంటిది. ఇది కొట్టుకొని పోయిందిరా నాయన. ఇక బాహుబలి చేత తిరిగేసింది, రాజమౌళి తొక్కేసిందని నేను అనుకున్నా. కానీ అది ఇంకా అలలు వచ్చి ఇటు ఒడ్డుకొచ్చి ఇటు పోతాయి చూడు, కొన్ని సందర్భాలలో ఇటు వచ్చేసి ఇటు ఒడ్డును కొట్టుకొని పోయింది, కలిగిపోయింది తప్ప కొట్టుకొని పోలే. మరి అందరు మొత్తం థియేటర్ బద్దలు అయిపోయింది, బాక్స్ ఆఫీస్ బద్దలు అని అంటున్నారు కదా, మీరు ఇట్లా అంటున్నారు ఏంది? అది ఇక వాళ్ళకి అడగాలి. నేనైతే చూసిన 3 గంటలకు వచ్చిన 600 పెట్టి టికెట్ కొన్నా. నీలాంటి వాళ్ళ ఒక తెలిసిన వ్యక్తి కాడ, ఆయన కూడా ఆయన కోసం కొన్న టికెట్ రిక్వెస్ట్ చేస్తే, నువ్వు నాకు తెలుసు తమ్ముడు, నువ్వంటే నాకు ఇష్టం, సరే నేను తర్వాత సెకండ్ షోకి పోతా, నువ్వు రివ్యూ చెప్తావు కదా, మళ్ళీ అడుగుతారు కదా, నువ్వు వెళ్ళానని చెప్పేసి డబ్బులు తీసుకుని ఇచ్చాడు. నేను కూడా డబ్బులు ఇచ్చాను, చూశాను. రాజమౌళి గారు ఉన్నారు, ఆయన ఎందుకు ఉన్నాడో ఎందుకు పోయిండో అర్థం కాలేదు, నాకు అర్థం కాలేదు. నా వ్యక్తిగతం ఇది, నా హక్కుగా చెప్తున్నా. ఆర్జీవి గారు ఉన్నారు, ఆయన ఎందుకు వచ్చిండో ఎందుకు పోలేదు. ఆ కమల్ హాసన్ గారు ఉన్నారు, ఆయన క్యారెక్టర్ ఏందో ఇంకా డిసైడ్ కాలేదు. ఆ బ్రహ్మానందం గారు పనుకుంటుండో లేస్తుండో నెత్తుకొక్కుంటుండో నా రెంట్ ఎప్పుడు కడతాం అంటుండో, ఆయన పెద్దగా ఏం లేదు. ఆర్జీవి చెప్పిన కమల్ హాసన్ గారు, ఆయన క్యారెక్టర్ ఇంకా డిసైడ్ కాలేదు. ప్రభాస్ క్యారెక్టర్ విజయ్ దేవరకొండ గారు ఉన్నారు, విజయ్ దేవరకొండ గారు ఆయన రాగానే డైలాగ్ చెప్పగానే అందరు నవ్వారు. అంటే నవ్వుబాట్లో బతుకైంది అంటారు చూడు, ఆ టైపు నాకు అనిపించింది. ఒక వ్యక్తికి ఒక్కొక్క ముద్దెర ఉంటుంది. ఆ ముద్ర నేను పెడితే ఆటనే నన్ను తీసుకుపోయి నేను ఆంజనేయ స్వామి భక్తునిగా పెడతానంటే వాళ్ళు గుద్దం మీద అంటారు చూసేటోళ్ళు. పెట్టేటోనికి బుద్ధి లేదా, చేసేటోనికి బుద్ధి లేదా అని చెప్పేసి ఆయన పెడతారు. నవ్వారు. కనీసం క్యారెక్టర్ అన్న వేరే వాళ్ళతో చేపిస్తే బాగుండేది, లేకపోతే మాట వేరే వాళ్ళతో చేపిస్తే బాగుండేది అని నాకు అనిపించింది. అయితే స్టోరీ విషయానికి వస్తే, అది కురుక్షేత్రమా మహాభారతమా కలియుగం అనేది అర్థం కాని పరిస్థితి. ఒకటి వినపడుతుంది, కనిపిస్తుంది కానీ వినిపిస్తలేదు, టెక్నికల్ ప్రాబ్లం. అందుకనే సాఫ్ట్వేర్ వాళ్ళు పోయి దేనికి ఏం ప్రాబ్లం ఉందో చూడాలనేది నా రిక్వెస్ట్. సో మొత్తం మీద మూవీ మొత్తం కన్ఫ్యూజన్ ఉంది అంటారు? కన్ఫ్యూజన్ ఉంది. అయితే ఓవరాల్గా క్లారిటీ ఉన్న క్యారెక్టర్ నాకు ఏంటంటే అమితాబ్ బచ్చన్ గారు. ఆయన లేకపోతే ఈ సినిమా లేదు. ఆయనకు ఈ సినిమాలో దండం పెడుతున్నాను, న్యాయం చేసింది ఆయన లేకపోతే. సో టోటల్గా ప్రభాస్ క్యారెక్టర్ ఎట్లా ఉంది? మరి ప్రభాస్ క్యారెక్టర్ గురించి చెప్పలేదు. ఉన్నంత ఎలివేషన్ లేవు, బాహుబలిలో ఉన్న నాణ్యత లేదు, అంత కంటెంట్ లేదు, ఆ కథ లేదు. ఎండింగ్లో కొంత చూపిస్తానికి ప్రయత్నం చేశారు, క్లైమాక్స్ అయిపోయింది అంతే. కానీ ఆ సినిమాలో కొండలెక్కి గుట్టలెక్కి అమ్మాయి కోసం పాటలు పాడి అదైతే శివలింగం ఎత్తుకొని కొండలెక్కేసి ఫైటింగ్ చేసేసి కట్టపోయి కాలు కింద పెట్టుకోసుకొని బోడిచిండు. ఎందుకంత ఎలివేషన్? సస్పెండ్ ట్విస్ట్ మీద ట్విస్ట్, సస్పెండ్ మీద సస్పెండ్. ఇంత కుక్క కంటే 100 రెట్లు విశ్వాసంగా ఉన్న కట్టప్ప ఆయన రాజుని, ఆయన పెంచి పోషించిన రాజుని ఎందుకు చంపిండు అనేది పెద్ద ప్రపంచవ్యాప్తంగా చర్చ జరిగింది. కమల్ హాసన్ గారు ముసలి గెటప్ తీసేసారు, ఆయన ఏదో పట్టుకున్నాడు. ఆయన ఏం పట్టుకున్నాడు అనేది ఆయనకు అర్థమైందో కాలే, నాకైతే అర్థం కాలే. సో మొత్తానికి బాహుబలి అంచులు తాగదంటారు. ఒక అల ఒడ్డుకొచ్చేసి ఇప్పుడు మనం ఇట్లా అలలు కాడిపోయి ఇట్లా నిలబడతాం, చూస్తాం కదా, ఇట్లా వచ్చి కొట్టుకొని పోతాం. మన కాళ్ళు తడిసేది తప్ప మనం కొట్టుకొని పోం. అది బాహుబలి సినిమా కంటే ఇది వచ్చేసి నేను బాహుబలి సినిమా ఈ కల్కి అనేది అరేబియా సముద్రం. ఇట్లా వచ్చేసి సినిమా వచ్చేసి కొట్టుకొని పోతుంది, నన్ను చంపేస్తుందని నేను అనుకున్నా. నేను బాహుబలి సినిమా, నా పేరు బాహుబలి. రాజమౌళి పోయిండు, అందులో ఉన్న ప్రభాస్ పోయిండు, కట్టప్ప పోయిండు, అది పోయింది. ఇక సునామీలో గంగలు కలిసిపోయినా నేను అనుకున్నా. కానీ నాకేం కాదు, హ్యాపీ. అలలు తడుచుకొని పోతాయి కదా, మనం గుడికి పోయేటప్పుడు కాళ్ళు తడుపుతాం, మనకు ఆ ఖర్చు లేకుండా అయిపోయింది.
అర్థమైందా? మనం ఏ గుడి పైన మన హిందూ సంప్రదాయంలో మనం ఏ గుడికి పోయినా కానీ పోయి కాళ్ళు తడుపుకొని పోతాం. మన ఆడ నిలబడ్డం అయ్యే వచ్చేసి తడిపేసిపోయింది, మనకు ఆ ఖర్చు లేదు. నాకు అట్లా నా సొంతంగా అంటున్నాను నేను. అది నీ సినిమా బాగలేదని అనట్లేను. కొన్ని రాజమౌళి బుర్ర కంటే ఈయన బుర్ర ఇంకా చాలా చిన్నగా ఉంది అనిపిస్తుంది నాకు. సో మొత్తానికి ఈయన ఉద్దేశంలో అయితే సినిమా ఫుల్ కన్ఫ్యూజన్ ఉందంట.